ముఖ్య గమనిక దయచేసి గమనించగలరు. ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే ఫార్మింగ్ ఛానల్. ఈరోజు అంటే 11 ఆగస్టు 2025 సోమవారం ఏ కోళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మై స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈ ఛానల్లో కోళ్ళ కలర్ డైలీ అప్డేట్ మరియు కోళ్ళ గురించి పెట్టడం జరిగింది. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. కోడి విజయవంతంగా విజయం సాధించాలంటే ముఖ్యంగా 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి పోట్లాట ఉండాలి, రెండోది రంగులో ముందుగా దిక్కు గురించి తెలుసుకుందాం. ఈరోజు దిక్కు వచ్చేసి దక్షిణం దిక్కు. కోడిని దక్షిణ దిశగా కోడిని వదిలితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ నక్షత్రాలకు వెళ్దాం. ఈరోజు 2 నక్షత్రాలు నడుస్తాయి. మొదటి నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ నక్షత్రం మధ్యాహ్నం 1 గంట వరకు నడుస్తుంది. ఈ నక్షత్రంలో పసుపు రంగు డయాగలో నల్లపొడల కోడి మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కోడి చూపు కాకుల మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే తెలుపు రంగు నెమల్లో శుద్ధ డయాగల మీద శుద్ధ కాకుల మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ 2వ నక్షత్రంలోకి వెళ్దాం. 2వ నక్షత్రం వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం. ఈ నక్షత్రం రేపు మధ్యాహ్నం 11:52 వరకు నడుస్తుంది. ఈ నక్షత్రంలో కోడి చూపు నెమల మీద పసుపు రంగు కాకుల మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ జాములోకి వెళ్దాం. జాముల్లో అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే రంగు ఎంచలేరు. అది అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టు రంగు పరంగా ఈ ఛానల్లో రాయడం జరిగింది. ఇంకా జాముల్లోకి వెళ్దాం. రంగులు 5 విధాలుగా విభజించబడింది. నలుపు రంగు ఈకలు గలవి, ఎరుపు రంగు ఈకలు గలవి, తెలుపు రంగు ఈకలు గలవి, బంగారం, ఎర్ర బ్రస్లు, ఎన్ని మీద గోల్డ్ స్పాట్ రంగు ఉన్నవి అవన్నీ బంగారపు రంగుల్లోకి వస్తాయి. పచ్చ రంగు రెక్కల మీద, తోకల్లో, వెన్ను మీద, బోర మీద పసింగలుగా ఆకుపచ్చ రంగు మెరుస్తూ ఉండేది కదా, వాటిని పచ్చ రంగు అంటారు. ఈ 5 రకాలుగా రంగులు విభజించబడింది. నెక్స్ట్ అవస్థలు కూడా 5 భాగాలుగా విభజించబడింది. మొదటిది రాజ్యం, రెండోది భోజనం, మూడోది గమనం, 4వది నిద్ర, 5వది మరణం. ఈ 5 అవస్థలు వాటి సమయాల ప్రకారంగా చూసుకోవాలి.